ఓం నమ శివాయ. నమో కాలభైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాలభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. అలాగే ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని శుభాశీస్సులు అందరిపై ఉండాలి, అందరి జీవితాలు కలకలలాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి ఒక్కసారి మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి. ఏప్రిల్ 1 బుధవారం, చైత్రశుద్ధ పౌర్ణమి. అంటే చాలామంది 2వ తేదీ కదా గురువుగారు అని అనొచ్చు. మనం ప్రదోష వేళలో చేస్తాము. 2వ తేదీ ఉదయం 6 గంటల వరకు మాత్రమే పౌర్ణమి ఘడియలు ఉంటున్నాయి. కాబట్టి మనం ముందు రోజే, అంటే బుధవారం నాడు ప్రదోష వేళలో ఈ హోమాన్ని మనం జరిపించటం జరుగుతుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. అలాగే ఆ రోజు ఎటువంటి పూజ చేసినా, హోమం చేసినా కర్మదోషాలు, అలాగే పూర్వజన్మ పాపాలు, మరి పితృదోషాలు కూడా, దానితో పాటు గ్రహదోషాలు కూడా తగ్గించడానికి చాలా శక్తివంతమైనటువంటి రోజు. అందువలన ఆ రోజు మనం రాజశ్యామల సమేత కాళభైరవ మహామృత్యుంజయ హోమాన్ని మనం మన స్వర్ణాకర్షణ కాళభైరవ దివ్యక్షేత్రంలో జరుపుతున్నాం. ఈ హోమం జరగటం వలన ఏమిటంటే, మీకు చెప్పినట్లు పూర్వజన్మ కర్మదోషాలే కాదు, ఎవరికైనా అనారోగ్య సమస్యలున్నా, అపమృత్యు భయం ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, లేదు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా, మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా, తప్పకుండా ఈ బాధలన్నీ కూడా తొలగించేటువంటి ఈ హోమం. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ హోమంలో అందరూ పాల్గొనవచ్చు. ఈ హోమంలో పాల్గొని సకల శుభాలు పొందాలని మీ గోత్రనామాలు రిజిస్టర్ చేయించుకోండి. స్క్రీన్ మీద ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి రిజిస్టర్ చేయించుకోండి. అలాగే మన యొక్క ఈ క్షేత్రంలో గోవులకి మనం ఆహారాన్ని ఇస్తూ ఉంటాం. మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు పంపిస్తూ ఉంటారో ఈ హోమం కోసం. అలాగే ఇక్కడ అనాథాశ్రమంలో బిడ్డలకు కూడా అన్నప్రసాద సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాలు ఇక్కడ చదివినటువంటి వీడియోను పంపించటం, అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది మీ ఇంటికి పోస్టల్ ద్వారా. తప్పకుండా ఎంతోమంది ప్రతి నెల ఇక్కడ జరిగే అమావాస్య పౌర్ణమి హోమాల్లో పాల్గొంటున్నారు. అలాగే మంచి శుభ ఫలితాలు అయితే పొందుతున్నారు. మరి ఈ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మరొక మాట ఏమిటంటే, ఈ వీడియోలన్నీ చివరి వరకు చూసినట్లయితే ఈ పక్షం రోజులు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా మీకు ఇస్తున్నాను. ఆ మంత్రం కూడా మీకు చదువుకున్నట్లయితే ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మరి మాకు ఇబ్బంది ఉంది కదా, ఏదైనా పరిహారం చెప్పండి అని. మీరు చివరి వరకు చూడరు కదా. చూస్తే ఆ చివరిలో ఆ పరిహారానికి సంబంధించినటువంటి మంత్రం కూడా మీకు ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రాశిఫలాల్లోకి వెళ్ళిపోయే ముందు మరొక్క మాట, మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే భావిస్తాను. మీరు ఒక చిన్న ఎంకరేజ్మెంట్గా ఒక లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరికీ షేర్ చేయండి. అందరికీ కూడా ఆ కాళభైరవుని శుభాశీస్సులు ఉండాలని మరొక్కసారి ప్రార్థిస్తూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యారాశి. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు కన్యారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా సమయాన్ని మీరు వృధా చేసుకోకూడదు. ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటే అంత మంచిది. అలాగే ఏ పని చేసినా సరే దాని మీదే మీరు ఫోకస్ పెట్టాలి, అంతేగాని డీవియేట్ కాకూడదు. అలాగే ఏదైనా ఒక చిన్న ఇష్యూ వచ్చిందనుకోండి, వెంటనే మీ కాన్సన్ట్రేషను పక్కకు వెళ్ళిపోతుంది. దీనివలన కూడా మీ పనుల్లో ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఓపిక సహనం మీకున్నట్లయితే దీనివలన మీ శక్తిని కాస్త ఇంప్రూవ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి.
అలాగే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు తెగే వరకు లాక్కూడదు. వివాదాలకు వెళ్ళకుండా కాస్త నిదానంగా చూస్తే అది ఒక పరిష్కార మార్గం మీకు సానుకూలంగా ఉంటుంది. అలాగే కొంతమందికి మీరంటే పడదు. మీరంటే కాస్త జలసీ ఉన్నవారు ఏం చేస్తారంటే కొన్ని తప్పుడు సలహాలు మీకు ఇవ్వటం, స్నేహితుడి రూపంలో మీ భుజం మీద చెయ్యేసి మిమ్మల్ని ఇరికించే ప్రయత్నాలు కూడా చేస్తారు. అందువలన జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఏదైనా సలహాలు ఇస్తే ఊపుకుంటూ ఆ సలహాలు పాటించారనుకోండి చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ఇక స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఎవరైనా స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. ఇక అవగాహన లేక కొన్ని విషయాల్లో పొరపాట్లు చేయటం. ఎందుకు అంటే ముందు యాక్సెప్టెన్సీ అనేది మనిషికి ఉండాలి. అవగాహన లేదు అనేది ఒప్పుకోవడానికి కూడా మీరు ఇబ్బంది పడితే ఏం చేయలేం. అందువలన మీకు తెలియని విషయాలు తెలియనట్టే ఉండండి. అలాగే ఏదైనా ఒక పొరపాటు జరిగితే వెంటనే దాన్ని రికగ్నైజ్ చేయటం, తప్పును ఒప్పుకోవటం, దాన్ని సరిదిద్దుకోవటం చేస్తే మీరు భవిష్యత్తులో ముందుకు వెళ్ళగలుగుతారు. కుటుంబానికి కూడా తగిన సమయాన్ని కేటాయించాలి. ముఖ్యంగా సంతానంతో టైం ఇవ్వండి. లేకపోతే అటాచ్మెంట్ మీరు కోల్పోయేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో కూడా జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవటం చాలా అవసరం. మీ లైఫ్ పార్ట్నర్. అలాగే నూతన గృహాలు కొనుగోలు చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అలా ప్రయత్నం చేయాలి అనుకున్న వారికి సానుకూలంగా ఉంటుంది. ఇక రుణాలు ఏమైనా తీర్చాలి అనుకుంటే కాస్త ప్లానెడ్గా వ్యవహరించడం చాలా మంచిది. కోర్టు సమస్యలు ఉన్నవారు మాత్రం వాయిదాలు అడగండి. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు కూడా ఎదురయ్యే స్థితి అయితే ఉంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారు చాలా గట్టిగా చేయాలి. నిరుద్యోగులకు అవకాశాలు అయితే కనిపిస్తుంటాయి. కాకపోతే అది చిన్నదా పెద్దదా అనుకొని మీరు సందిగ్ధంలో పడి ఆగిపోవటం అంత మంచిదైతే కాదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రాజకీయ నాయకులకు అయితే ఎంత సేఫ్ జోన్లో లేరు. ప్రజల్లో కూడా అనుకూలత తక్కువగా ఉంది. అది సరిచేయడానికి కూడా కాస్త సమయం పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉంది. అలాగే ఎక్కువగా ప్రజాక్షేత్రంలో ఉండేలా ప్రయత్నాలు కూడా చేయాలి. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. పనిముత్తులైతే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాకపోతే పనిని ఒక బాధ్యతాయుతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఇతరుల పని కూడా మేమేదే భారం పట్టడం. ఒక్కోసారి పక్క సీటాడు సెలవు పెట్టాడు అనుకోండి, ఆ పని కూడా మీరే చేయాల్సి రావటం ఉంటుంది. కాకపోతే కాస్త జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. అధికారులతో కూడా ఆచితూచి వ్యవహరించాలి. అలాగే స్థానచలనం కూడా ఇక్కడ సూచిస్తూ ఉంది. మరి వృత్తి వ్యాపారస్తులకైతే మధ్యస్థంగా ఉంది. వ్యాపారంపై దృష్టి పెట్టడం ఇది చాలా అవసరం. పని వాళ్ళ మీద వదిలేసి ఊరుకుంటే లాభాలన్నీ గాల్లో కలిసిపోతాయి. ఎందుకంటే మీ వ్యాపార సంస్థలో ఎవరో పనివాడు ఉంటాడు, వాడంటే మీకు నమ్మకం. ఆ నమ్మకం వల్ల మీరు వాడికి అప్పచెప్పి ఏదో పని మీద మీరు బయటికి వెళ్తారు, తర్వాత ఇబ్బందులు పడతారు. ఇక వ్యాపార రీత్యా ప్రయాణాలు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. వ్యాపారాన్ని మీరు కాస్త పట్టుదలగా ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఈ భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ అయితే అంత ఆశాజనకంగా లేదు. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకపోవడం చాలా మంచిది. విద్యార్థులకైతే బాగుంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. మంచి ర్యాంకులు కూడా పొందుతారు. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా ఉదర సంబంధిత అంటే పొట్టకు సంబంధించిన సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గ్యాస్ట్రైటిస్, లివర్ ప్రాబ్లము ఇలాంటివన్నీ కూడా. ప్రేమికులకైతే ఎడబాటు కూడా ఉంది, జాగ్రత్త. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 1, 6, 13, 15. నిదానంగా ఉండాల్సిన తేదీలు 3, 8, 10, 11. మరి కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు శుక్రగ్రహానికి శుక్రగాయత్రి మంత్రం చదువుకుంటే బాగుంటుంది. ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. చక్కగా రోజుకి ఉదయం సాయంత్రం ఒక్కొక్కటి 18 సార్లు చొప్పున పఠించండి, బాగుంటుంది. వీలైతే బొబ్బర్లో నానబెట్టి ఒక నాటుగోవుకు తినిపించే ప్రయత్నం చేయండి. మరి మీకు ఇంకా అద్భుతంగా ఉండటానికి ఈ పౌర్ణమి నాడు జరిగే హోమంలో మీరు పరోక్షంగానైనా పాల్గొంటే
చాలా మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.